అండి అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఎస్, ఈ వీడియోలో అయితే నేను మీకు న్యూ ఎన్రోల్మెంట్ ఐడి ఈ కామర్స్ సెల్లింగ్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. అండ్ అలాగే వీలైతే కొన్ని కమెంట్స్ వచ్చాయి, దానికైతే క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉండొద్దు, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి కాబట్టి సో నేనైతే చేస్తాను. అలాగే మీషోలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ చూస్తూ కూడా చేయమని చెప్పారు కదా, సో అది నెక్స్ట్ వీడియో ఇమీడియట్గా నేను అది కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ నియర్ అండ్ డియర్ వన్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో ఇలా మీరు గూగుల్ క్రోమ్ అనేది ఒక ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి google.co.in అని కొట్టాలి. ఇలా మీకు గూగుల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ gst.gov.in, సో ఇలా gst.gov.in అని టైప్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది జిఎస్టీ పోర్టల్ అనేసి. ఓకేనా, సో ఈ పోర్టల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేసి. ఓకేనా, సో ఇందులో సర్వీసెస్లోకి వెళ్ళాలండి. ఇలా క్లిక్ చేసి ఇలా వచ్చింది సార్ రిజిస్ట్రేషన్, పేమెంట్స్, యూజర్ సర్వీస్ అనేసి. సో ఈ యూజర్ సర్వీసెస్లో ఉంది చూసారా, జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్ అని. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇలా ఒక వార్నింగ్ సైన్ వస్తుంది. సో దీనిపైన ఎస్ అని క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ టెంపరీ ఐడి యాజ్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్ అని వస్తుంది. ఓకేనా, సో ఇదంతా వదిలేయండి. టు క్లెయిమ్ రీఫండ్, టు అప్లై, ఇదంతా వదిలేయాలన్నమాట. సో ఇక్కడ కింద ఇందు చూసారా, టు అప్లై యాజ్ ఎ సప్లయర్ ఈ కామర్స్ అనేసి. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రూ ఈ కామర్స్ ఆపరేషన్స్ అని వచ్చింది. పాన్ కార్డ్లో ఎలా అయితే ఉందో అలాగే మెన్షన్ చేయండి ఇక్కడ. ఓకేనా, నేమ్ యాజ్ పర్ పాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అంటే ఇది మీ పాన్ నెంబర్ అనమాట. ఓకేనా, ఆ పాన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఉంది చూసారా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పాన్ క్లిక్ హియర్ అని. సో క్లిక్ హియర్ అని కొడితే మనకి అప్లై చేయడానికి వస్తుంది. మీకు ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే అప్పుడు ఇక్కడ కొట్టండి, సో మీరు అప్లై చేసుకోవచ్చు పాన్ కార్డ్. ఓకేనా, సో ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, అంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ వాడుతున్నారో సో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ మార్క్ ఉంది చూసారా, ఈ స్టార్ మార్క్ ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అనమాట, కంపల్సరీ ఫిల్అప్ చేయాలి ఇవన్నీ. ఓకేనా, సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి, అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబరు ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉంటుందో ఆ నెంబరే ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసారా, స్టేట్ ఇన్ విచ్ యూ వాంట్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్, అంటే ఏ స్టేట్ నుంచి మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు. చూసారా ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, సిక్కిం, పంజాబ్, పుడిచేరి. సో మీకు ఏదైతే కావాలో సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఈ స్టేట్ అయితే మీరు ప్రాపర్గా చూసి ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక్కసారి సబ్మిట్ కొట్టేశాక మళ్ళీ మీకు ఇది అమెండ్మెంట్ అయితే అవ్వదు. ఓకేనా, సో మీరు ఏ డీటెయిల్స్ అయినా సరే మీరు ఫిల్అప్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ సెకండరీ ఈమెయిల్ అడ్రస్, ఇదేం అవసరం లేదండి. మీకు ఇంకొక ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ, ఇదేం అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలంటే ఇచ్చుకోండి. ఇది సెకండరీ మొబైల్ నెంబర్, ఇంకొక మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఈ రెండు ఫీల్డ్స్ అయితే మ్యాండేటరీ కాదు, మీకు కావాలంటే ఆప్షనల్గా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే అవసరమే లేదు అసలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఇవ్వమంటుంది. లొకేట్ యువర్ అడ్రస్ అని అడుగుతుంది చూసారా, పిన్ కోడ్ కొట్టారనుకోండి సో మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు కరెక్ట్గా చూసుకొని పిన్ లొకేట్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఇది అడ్రస్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ రావట్లేదు, ఈ పిన్ కోడ్ ఎందుకు ఇక్కడ ఎంటర్ అవ్వట్లేదు అంటే నేను ఇక్కడ ఏం డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు కదా, మీకు నేను జస్ట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో నాది ఆల్రెడీ ఇక్కడ నేను అయిపోయింది కాబట్టి సో నేను ఇక్కడైతే నేను ఏది అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు ఇక్కడ ఏది నేను చూపించలేకపోతున్నాను. సో జస్ట్ ఇలా చేసుకోండి అని అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఓకేనా, సో ఇక్కడ మొత్తం మీరు అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇది ఇక్కడ పిన్ కోడ్ మీరు ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ మీకు లొకేషన్ వచ్చేస్తుంది. ఆ లొకేషన్లో కరెక్ట్ మీరు పిన్ పెట్టేస్తే, అంటే ఎక్కడ కరెక్ట్ మీ అడ్రస్ ఉందో అక్కడ కనుక మీరు సెట్ చేసేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. లేదు అంటే మీరు మాన్యువల్గా కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఒకవేళ మీరు అన్నీ అప్డేట్ చేసిన తర్వాత లేదు మీకు మార్చాలి అని అనుకుంటే ఇక్కడ రీసెట్ అడ్రస్ అని ఉంది చూసారా, సో ఇక్కడ మీరు రీసెట్ చేస్తే ఇదంతా పోతుంది, మళ్ళీ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉంది చూసారా, ఈ డీటెయిల్స్, కామోడిటీస్, డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్, కామోడిటీస్ సప్లై టు ద బిజినెస్, ప్లీజ్ స్పెసిఫై టాప్ 5 కామోడిటీస్ అని ఉంది చూసారా. సో ఇదైతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంది, ఇవన్నీ అవసరం లేదండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఇదిగోండి ఈ క్యారెక్టర్ ఇచ్చారు కదా ఇక్కడ,
సో ఇదైతే మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వకుంటే ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా, ఇలా రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి ఇలా మళ్ళీ వస్తుంది వేరే కోడ్. ఓకేనా, మీకు అర్థమయ్యే వరకు ఇక్కడ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో చూసారా, ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇదనమాట ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించిన ఎన్రోల్మెంట్. ఓకే, చూసారు కదా ఇప్పుడు ఎలా అయితే మీరు ఎన్రోల్మెంట్ ఐడి కోసం అప్లై చేసుకోవాలో జీఎస్టీ పోర్టల్లో. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాళ్ళు చేసుకోండి. సో మీ పేరు మీదనే కాదండి, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా మీరు ఈ ఎన్రోల్మెంట్ ఐడి అయితే తీసుకొని మీరు ఈ కామర్స్ సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు చేయడానికి ట్రై చేయండి. ఇంకా కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా క్లారిటీ అయితే ఇస్తాను మీకు. ఓకేనా, సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.